Good morning, everyone. So, very good news to all of you. LTX classes వాళ్ళు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి మీరు తీసుకుంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దీనికి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. అర్థమైందా? నో రెస్ట్రిక్షన్స్, నో టైం పీరియడ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీరు చక్కగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని ఎంత కాలం కావాలంటే అంతకాలం యాక్సెస్ చేసుకోవచ్చు. సో క్లాసెస్ బై నేను అండ్ సురేష్ సార్ మా ఇద్దరమే కలిపి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. సో ఇనాగ్రల్ ఫీ కింద ఫీజు అనేది జస్ట్ 10,000 ఉంచడం అనేది జరిగింది. సో 16th ఆగస్ట్ నుంచి, ఇది 15th వరకేనండి, ఆగస్టు 16వ తారీఖు నుంచి ఫీజు అనేది 15,000 అవ్వబోతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. బేసిక్స్ అనేవి, పునాదులు అనేవి స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఒక గట్టి పునాది అనేది పడుతుంది, ఒక గుడ్ స్టార్ట్ అనేది లభిస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే అది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీకు యూపీఎస్సీ కోర్సెస్ మీద కూడా చాలా ఎప్పుడూ లేనటువంటి విధంగా గొప్ప ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఫర్ అవర్ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద కొత్త ఒక ఇండిపెండెన్స్ డే క్యాంపెయిన్ అనేది రన్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో ఈ ఫీజు అనేది 15th ఆగస్ట్ వరకే ఉంటుంది. 16th నుంచి మళ్ళీ యథావిధిగా ఫీజులు పెరిగిపోతాయి. సో 15th ఆగస్ట్ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడే చెప్పాను కదా, 15,000 ఎంత మాత్రం కాదు, 10,000 మాత్రమే. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్స్ మీకు తెలుసనే అనుకుంటున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ. సో ఏది జాయిన్ అవ్వాలనుకున్నా లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 కాదు, జస్ట్ 20,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ చేస్తే 50,000 కాదు, ఓన్లీ 40,000 మాత్రమే. 40,000కి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇంకా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ ఎన్సీఆర్టీ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని కాంప్లిమెంటరీగా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. యూ విల్ బి గివెన్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు లభిస్తుంది. సో చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చమ్మా. కరెంట్ అఫైర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది పెట్టేది కరెంట్ అఫైర్స్ కూడా చక్కగా ప్రిపరేషన్ జరుగుతుంది ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో 6th ఎన్సీఆర్టీ పాలిటీలోని చాప్టర్ 1. ద టైటిల్ సేస్ అండర్స్టాండింగ్ డైవర్సిటీ. డైవర్సిటీని తెలుగులో భిన్నత్వం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు, దిస్ ఎన్సీఆర్టీస్ ఆర్ స్టేట్ మేడ్ బుక్స్. ప్రభుత్వం పబ్లిష్ చేసి, కంటెంట్ తయారు చేసి పబ్లిష్ చేసి ఇచ్చినటువంటి బుక్స్. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ NCERT explanation videos, they will only touch upon the important aspects that you need to learn from NCERTs. But my approach will be a kind of different, because I feel that in first NCERT చదివినప్పుడు I was amazed. ఎంత అద్భుతంగా ఆర్టికులేట్ చేసి రాశారు. These people are trying to insert the concepts in a very systematic manner into the young minds. And సో ఈ 6th క్లాస్ పీపుల్ చదువుతారు కదా, వాళ్ళు ఒక ఫేజ్ బై ఫేజ్ ఒక సిస్టమేటిక్ మేనర్లో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళకి తెలియదు, నేర్చుకున్నట్టు తెలియదు, బట్ చాలా కాన్సెప్ట్స్ అనేవి తెలియకుండానే ఒక కథల ద్వారా, వీటన్నిటి ద్వారా నేర్చుకుంటున్నారు, ఎక్సర్సైజ్ ద్వారా. అండ్ నేను కూడా అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ఏది వదలట్లేదు. నువ్వు ప్రతిదీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ మేనర్, ఇన్ ఎ క్లారిఫైడ్ మేనర్. అప్పుడే మీ బ్రెయిన్లో ఎక్కువ కాలం ఉంటుంది, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో అందుకే నేను ప్రతిదీ చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్, డైవర్సిటీ. సో దిస్ చాప్టర్ ఈజ్ మోర్ రిలేటెడ్ టు సొసైటీ రాదర్ దాన్ పాలిటీ. ఇన్ సొసైటీ అండ్ దాంతోపాటు పాలిటీలో కూడా నేర్చుకుంటాం. సొసైటీ అండ్ పాలిటీ ఆర్ ఇంటర్లింక్డ్. వాట్ డూ యూ మీన్ బై సొసైటీ? అంటే సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మీ అందరికీ తెలుసు. మరి పాలిటీ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఎవ్రీ టైం మనకి అంటే ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తుంది, ప్రభుత్వం ఎలా ఏర్పడింది, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎలా పనిచేయాలి, ఇవన్నీ చెప్పేటటువంటిది పాలిటీ. వెరాస్ సొసైటీ
సొసైటీ అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, పాలిటీ అనేది ఇట్ ఈస్ ఇంటర్వువెన్ విత్ సొసైటీ. సమాజం ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటి? టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ప్రజల తాలూకా సంక్షేమమే కదా ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో సొసైటీ యొక్క వర్కింగ్ బట్టే గవర్నమెంట్ యొక్క వర్కింగ్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ ఇంటర్లింక్డ్, దీస్ టూ ఆర్. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో భిన్నమైనటువంటి వేరు భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు, వేరు జాగ్రఫికల్ లొకేషన్స్ లో ఉండే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యాస్ట్స్ ఉంటాయి, అండ్ వివిధ సంస్కృతులు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. టు అకామిడేట్ దీస్ మెనీ పీపుల్, టు అకామిడేట్ దీస్ మెనీ డైవర్సిఫైడ్ సిస్టమ్స్ in the governance process, we came up with a policy called secularism. సెక్యులరిజంతో ముందుకు రావడం అనేది జరిగింది. లౌకికవాదం అని చెప్పి అంటారు. ఇట్ హ్యాస్ బీన్ ఇంబైబ్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. మన తాలూకా రాజ్యాంగ పీఠికలో కూడా ఇది ఉండడం అనేది జరిగింది. లెట్ us టేక్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ ఏ ఇస్లాం మెజారిటీ కంట్రీ కదా, ముస్లిం మెజారిటీ కంట్రీ. పాకిస్తాన్ అనేది సెక్యులరిజం ఫాలో అవుతుందా? ఫాలో అవ్వదు. వాళ్ళ తాలూకా స్టేట్ రిలీజియన్ ఏంటి? ఇస్లాం కదా. సో ఎప్పుడైనా సొసైటీ ఏదైతే ఉంటుందో సొసైటీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటుంది. అండ్ డైవర్సిటీ గురించి మనం ఎందుకు చాలా చాలా లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే చెప్తాను చూడండి. సిన్స్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ, మనం మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఇంట్రడ్యూస్ చేసాం. ఇట్ టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ. డైవర్సిటీ భిన్నత్వం ఉంటుంది కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుంటాం. అర్థమైందా నేను చెప్పింది? చీకటి ఉంది కాబట్టి వెలుతురు గురించి మాట్లాడుకుంటాం, అంతేనా? కష్టం ఉంది కాబట్టి సుఖం గురించి మాట్లాడుకుంటాం. కష్టాలు లేకపోతే సుఖం అంత తీపిగా ఉంటుందా? ఉండదు. పేదరికం అనుభవించిన వాడే డబ్బు ఏదైతే ఉంటుందో డబ్బును కూడా అంతే చక్కగా అనుభవించగలుగుతాడు. సో డైవర్సిటీ అనేది తెలిస్తే మనకి ఈక్వాలిటీ అనేది ఎందుకు పెట్టడం అనేది జరిగింది. అండ్ ఆర్టికల్ 15, వాట్ డూ యూ మీన్ బై ఆర్టికల్ 15? దిస్ ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో ఈ డైవర్సిఫైడ్ సొసైటీలో కొంతమందికి ఆపర్చునిటీస్, కొంతమందికి రిసోర్సెస్ బాగా ఉన్నాయి, కొంతమందికి రిసోర్సెస్ అనేవి లేవు. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ క్లాస్ డివిజన్ ఇన్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. సో ఆర్టికల్ 15 గురించి మీకు అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకు రాజ్యాంగంలో ఫ్రెటర్నిటీ అనేటటువంటిది ఉంటుంది. ఫ్రెటర్నిటీ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూస్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. ఆయన యూనిటీ ఇన్ డివర్సిటీ అనేటటువంటి పదాన్ని వాడతారు డిస్కవరీ ఇన్ ఇండియా పుస్తకంలో. భిన్నత్వంలో ఏకత్వం అంటాం. దో వీఆర్ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ, మనందరం ఒక్కటిగా కలిసి ఉండాలి. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్. అర్థమైందా? సో ఎటువంటి ఫ్రెటర్నిటీ అమ్మా అంటే ద ఫ్రెటర్నిటీ దట్ ఇష్యూస్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ యొక్క గౌరవం కాపాడేదే ఉండాలి. అండ్ దాంతో పాటు ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, కంట్రీ యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని కూడా ఇది కాపాడాలి. అంటిల్ ఆర్ అన్లెస్ we understand the diversity in the Indian society, we cannot understand the term unity. యూనిటీ అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోలేము. ఇంటిగ్రిటీ అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది కుదరదు. ఇందాక చెప్పాను కదా, చీకటి లేకపోతే వెలుతురు అర్థం కాదు, కష్టం లేకపోతే సుఖం అర్థం కాదు. సో వీటన్నింటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే మొదట డైవర్సిటీ గురించి మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ చాప్టర్ ఇన్ గ్రేట్ డీటెయిల్. సో ఇక్కడ ఏం చెప్పారో చూడండి అన్న. మన చుట్టూ ఉండేటటువంటి సొసైటీని మీరు చూడండి. అందరూ ఒకేలా కనిపిస్తారా? మీ పక్కన ఉండే వాళ్ళు ఒకేలా కనిపిస్తారా? ఈవెన్ ఒకే ఫ్యామిలీలో ఉండేటటువంటి మెంబర్స్ కూడా ఒకేలా మనకు కనిపించడం అనేది జరగదు. కొన్ని చుట్టూ ఉండే వాళ్ళందరూ మీ రిలీజియన్ కి, మీరు హిందువులైతే హిందువులే ఉన్నారా? మీ సమాజంలో మటన్ కొట్టేవాడు మాక్సిమం ముస్లిం అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే మీరు చర్చ్కి వెళ్తే అక్కడ క్రిస్టియన్స్ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ డిఫరెంట్ కల్చరల్ అండ్ రిలీజియస్ అండ్ కమ్యూనల్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ క్యాస్ట్ కనిపిస్తాయి. మీరు పలానా క్యాస్ట్ అనుకోండి, మీ పక్కవాడు అదే క్యాస్ట్ అవ్వకపోవచ్చు, వేరే క్యాస్ట్ కూడా అవ్వచ్చు. మీ కాలేజ్లో కానీ లేకపోతే మీ యూనివర్సిటీలో కానీ అందరూ ఒకే కులం వాళ్ళు ఉన్నారా? ఉండడం అనేది జరగలేదు. సో దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి, డిఫరెంట్ కల్చర్స్ నుంచి వాళ్ళు రావడం అనేది జరిగింది. అండ్ దిస్ మేడ్ ఇండియా as the డైవర్సిఫైడ్ నేషన్, ది ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. ఈ డైవర్సిటీ అనేటటువంటిది ఇండియాకి ఒక స్పెసిఫిక్ పేరు అనేది తెచ్చిపెట్టిందండి. ఇట్ మేడ్ ఇండియా సో ఇంట్రెస్టింగ్ కంట్రీ అండ్ సో డైవర్స్ నేషన్.
వాట్ డస్ డైవర్సిటీ యాడ్ టు అవర్ లైఫ్స్? మన జీవితాల్లో ఈ భిన్నత్వం ఏదైతే ఉంటుందో ఇది ఏం యాడ్ చేయడం అనేది జరుగుతుంది? అసలు ఇండియా అనేది ఇలా డైవర్సిఫైడ్ కంట్రీ ఎందుకైంది? అందరూ ఎందుకు ఒకే మతానికో లేకపోతే ఒకే కులానికో సంబంధించినటువంటి వ్యక్తులు కాలేదు? ఒకే కల్చర్ ఏదైతే ఉంటుందో, వీఆర్ ఆఫ్ సేమ్ ల్యాండ్ కదా, ఒకే కల్చర్ ఎందుకు ప్రతి ఒక్కరికి లేదు? అండ్ వై దిస్ డైవర్సిటీ ఈజ్ ఇన్ ప్లేస్? సో కెన్ డైవర్సిటీ ఆల్సో బి ఎ పార్ట్ ఆఫ్ యూనిటీ? సో డైవర్సిటీతో మనం యూనిటీని, ఏకత్వాన్ని మనం సంపాదించగలమా? సో ఇలాంటివన్నీ ఈ చాప్టర్ లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు వేసినటువంటి ఇంపార్టెంట్ కొన్ని ఇవి వేయడం అనేది జరిగింది. మనకి పిక్చర్స్ దీస్ 3 చిల్డ్రన్ వేశారు. సో మనం ఒకరితో ఒకరు డిఫరెంట్ గా ఉండడమే కాదు, మనం వేసినటువంటి బొమ్మలు కూడా ఒకేలా ఉండవు. నేను వేస్తే బొమ్మ ఇలా వేయగలనా? వేయడం అనేది జరగదు. దీస్ ఆర్ బ్యూటిఫుల్ పిక్చర్స్, రైట్? సో అందరూ ఒకేలా వేయగలరా? వేయడం అనేది జరగదు. ఒకరు స్కిల్డ్ ఉంటారు, ఒకరు అంత స్కిల్ ఉండకపోవచ్చు, ఒకరు తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉండకపోవచ్చు, కొంతమంది డిఫరెంట్ రిలీజియన్స్, పీపుల్ ఆర్ డిఫరెంట్ టు ఈచ్ అదర్, రైట్? ఒకే ఫ్యామిలీ ఉండే వాళ్ళు కూడా, ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకేలా ఉండడం అనేది జరగదు. సో ఇక్కడ అదే చెప్పారు, నాట్ ఓన్లీ వీ లుక్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, వీ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, బట్ వీ ఆల్సో కెనాట్ డ్రా సిమిలర్ డయాగ్రామ్స్. మనం ఒకేలా వేయగలమా అంటే వేయలేం. ఒకరి తాలూకా ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క తాలూకా లాంగ్వేజెస్ ఒకలా ఉంటాయి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అనే ఒక్కొక్కలా అనేది జరుగుతుంది. సమ్ పీపుల్ లైక్ ది బ్లూ కలర్, they can draw like this. Some people like yellow color, some people like green color. ఎవరి ఇష్టం మేరకు వాళ్ళు డ్రా చేయడం అనేది జరుగుతుంది, రైట్? దిస్ ల్యాండ్ ఈస్ ఫుల్ ఆఫ్ డివర్సిటీ. నెక్స్ట్ చూడండి, మన చిన్నపిల్లలప్పుడు ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఉండేవి. చూడండి, ది ఆస్క్డ్ us టు ఫిల్ దీస్ కైండ్ ఆఫ్ ఇవేవైతే ఉన్నాయి, బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ చేయమని చెప్పడం అనేది జరిగింది. అందరూ ఒకే ఆన్సర్స్ అని రాస్తారు. వెన్ ఐ గోట్ ఐ లైక్ వేరింగ్, నేను వైట్ షర్ట్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. మీలో ఎవరైనా ఇంకొక బ్లూ షర్ట్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు. ఎట్ హోమ్ ఐ స్పీక్ ఇన్ తెలుగు. సమ్ ఆఫ్ యూ మైట్ స్పీక్ ఉర్దూ. ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే ఉర్దూలో మాట్లాడొచ్చు. మై ఫేవరెట్ స్పోర్ట్ ఈజ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడతాను. మీలో కొంతమందికి ఫుట్బాల్ అనేది ఇష్టం ఉండొచ్చు, లేకపోతే సమ్ అదర్ స్పోర్ట్ అనేది ఇష్టం ఉండొచ్చు. ఐ లైక్ రీడింగ్ బుక్స్ అబౌట్ హిస్టరీ. చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు నాకు ఇష్టం ఉండొచ్చు. మీలో కొంతమందికి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఫిక్షన్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇష్టం ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందరికీ ఒకే రకమైనటువంటి టేస్ట్ ఉంటుందా? ఉండడం అనేది జరగదు. వి ఆల్సో మేక్ ఫ్రెండ్స్. మనం కూడా ఫ్రెండ్స్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం అంటే, మనం కూడా మనకు టేస్ట్కి దగ్గరగా ఉండే వాళ్ళని చూసుకుంటాం. సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన వెంటనే మనకు దగ్గరగా ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు మన దగ్గరగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళనే మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్? సో ఇక్కడ ఒక కథ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. నేను ఫస్ట్ టైం 6th NCERT దిస్ అండర్స్టాండింగ్ డివర్సిటీ ఎప్పుడో చదువుకునేటప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ వండర్ఫుల్ అండి. దిస్ ఈజ్ ఎ స్టోరీ నేమ్డ్ ద లైట్స్ చేంజ్డ్ అమ్మ. వండర్ఫుల్ బుక్. ఇద్దరు సమీర్స్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఈ పుస్తకంలో దాని గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో దిస్ గాయ్ ఈజ్ ఎ సమీర్ అండ్ దిస్ గాయ్ ఈజ్ ఆల్సో సమీర్. దిస్ గాయ్ ఈజ్ ఎన్ హిందూ. సమీరము అంటే మీ అందరికీ తెలుసు, పవనము అంటాం, గాలి వాయుదేవుడికి సమీరం అంటాం. అండ్ దిస్ గాయ్ ఈజ్ ఎ ముస్లిం. దిస్ గాయ్ ఈజ్ గోయింగ్ టు స్కూల్. దిస్ గాయ్ ఈజ్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ on road. So not only the religions are different, but also their economic backgrounds are different. అర్థమైందా? సో వీలైతే ఈ కథని మీరు చదివితే మీకు నిజంగా కళలో కళ్ళు చెమ్మగిలడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద వెరీ వండర్ఫుల్ స్టోరీస్ అమ్మ దిస్ ఈజ్. సో ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ అని చెప్పడానికి ఈ వండర్ఫుల్ స్టోరీని ఈ 6th NCERTలో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అన్న. సో ఇందాక మనం చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి కొన్ని ఎనాలిసిస్ అనేది రాశారు చూడండి. వైల్ సమీర్ ఏక్ ఎవరైతే ఉన్నారో, అంటే హిందూ అయినటువంటి సమీర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ మోర్ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్. వై హీఈస్ గోయింగ్ టు స్కూల్. సమీర్ దో ఎవరైతే ఉన్నారో, హీ స్పీక్స్ హిందీ. ఆయనకి హిందీ మాత్రమే తెలుసు. దే ఆర్ బోత్ ఆర్ మోర్ ఎట్ హోమ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. దే స్టిల్ కమ్యూనికేటెడ్ విత్ ఈచ్ అదర్. సో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉర్దూ గానీ మాట్లాడుతూ ఉంటారు. బట్ వైల్ దే ఆర్ కన్వర్సింగ్, వాళ్ళు ఒకే లాంగ్వేజ్, దట్ ఈస్ హిందీ, వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరిగింది. They made the effort to do so because this was what important to them. వాళ్ళకి conversing with each other is very very important. They are their language may be diversified, their languages may be different, but what they found unity among their conversations. Conversation అనేది మేక్ చేయడం అనేది వాళ్ళ తాలూకా ఆశయం.
సో అందువల్లే వాళ్ళు ఏమనుకున్నారు, సో నేను నేను ఇంట్లో ఉర్దూనే మాట్లాడతాను కాబట్టి ఉర్దూయే మాట్లాడతాను ఈ సమీర్ దో అనుకున్నాడు. ఆ రెండవ సమీర్ ముస్లిం అయినటువంటి సమీర్ ఏక్ ఈయన నేను ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్ ఒక్కటే మాట్లాడతాను అనుకున్నాడు, అనుకోలేదు. ది బోత్ స్పోక్ హిందీ. దట్ ఈస్ డైవర్సిటీలో యూనిటీని వెతుక్కోవడం. సమీర్ ఏక్ అండ్ సమీర్ దో ఆల్సో కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. ఒక సమీర్, దట్ ఈస్ పేపర్లు వేసుకునేటటువంటి సమీర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఫ్రమ్ ముస్లిం బ్యాక్గ్రౌండ్, ఇస్లాం బ్యాక్గ్రౌండ్. అండ్ ఇంకొక సమీర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండడం అనేది జరిగింది. వైల్ సమీర్ ఏక్ ఈజ్ ఎ హిందూ, సమీర్ దో ఈజ్ ఎ ముస్లిం. Different religious and cultural backgrounds such as these are aspect of diversity. These are different aspects of diversity. They have different cultural practices, they have different religious practices. Diversity లో ఇవన్నీ ఒక భాగం అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో నాట్ ఓన్లీ దేర్ కల్చరల్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ మాత్రమే డిఫరెంట్ కాదు, ఇన్ అదర్ వేస్ లో కూడా దీస్ టూ పీపుల్ ఆర్ డిఫరెంట్. సమీర్ ఏక్ హూ ఈస్ ఎ హిందూ, హీ ఈస్ గోయింగ్ టు స్కూల్. సమీర్ దో హీ ఈస్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ ఆన్ రోడ్. న్యూస్ పేపర్స్ ఆయన అమ్ముకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. సమీర్ దో డిడ్ నాట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు అటెండ్ స్కూల్. ఆయనకి స్కూల్కి వెళ్ళేటటువంటి ఆపర్చునిటీ ఉందా అంటే లేదు. కథలో నేను స్కూల్కి వెళ్తున్నానంటే ఆశ్చర్యంగా చూస్తాడు, స్కూలా అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. ఎవరు? ముస్లిం అయినటువంటి సమీర్. Perhaps you have noticed that there are several people in the area where you live who are poor and who don't have enough to eat, or where are sometimes not even place to live. మీ చుట్టుపక్కల చాలా మందిని చూసే ఉంటారు, చాలా పేదరికంలో బతుకుతూ ఉంటారు, వాళ్ళకి తినడానికి కానీ వేసుకోవడానికి బట్టలు కానీ ఉండవని, దాంతోపాటు వాళ్ళు ఉండడానికి ఒక ప్లేస్ కూడా, సరైనటువంటి ఇల్లు కూడా వాళ్ళకు ఉండదు. దిస్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ద వన్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. ఈ డిఫరెన్స్ అనేది ముందు మనం చూసినటువంటి డిఫరెన్స్ తో ఒకటి కాదు. నో, రిలీజియస్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ వేరు, అండ్ the opportunities and resources sharing లో differences వేరు. Here we are talking not the difference but of inequality. ఇక్కడ మనం డిఫరెన్స్ గురించి మాట్లాడట్లా, ఇక్కడ మనం ఇన్ఈక్వాలిటీ, అసమానతల గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇన్ఈక్వాలిటీ, దిస్ ఇస్ ఎ కీవర్డ్, ఇక్కడ పక్కన రాసుకోవాలి. Inequality comes about when a person doesn't have the resources and opportunities they are available to other persons. సో ఇన్ఈక్వాలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక పర్సన్ కి వేరే పర్సన్స్ కి ఉన్నటువంటి రిసోర్సెస్ కానీ, వేరే పర్సన్స్కి వచ్చేటటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు కానీ లేకపోయినప్పుడు ఇన్ఈక్వాలిటీ, అసమానతలు అనేవి సమాజంలో పేరుకుపోవడం అనేది జరుగుతుంది. సో ఇన్ఈక్వాలిటీస్ కి కారణాలు చాలా చాలా ఉండొచ్చు. ఒక రిలీజియన్ మెజారిటీ రిలీజియన్, ఒక రిలీజియన్ మైనారిటీ అవ్వచ్చు, ఒక క్యాస్ట్ మైనారిటీ క్యాస్ట్ అవ్వచ్చు, ఒక క్యాస్ట్ మెజారిటీ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ వేరు కారణాలు అనేవి ఉండొచ్చు. సమ్ పీపుల్ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్, సమ్ పీపుల్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. వాళ్ళు ఉండేటటువంటి లొకేషన్ బట్టి కూడా ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో పేరుకుపోవడం అనేది జరుగుతుంది. అండ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. అసమానతల క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ఎగ్జాంపుల్. అకార్డింగ్ టు దిస్, సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ డిపెండింగ్ అపాన్ ద వర్క్ దట్ పీపుల్ డిడ్ అండ్ దే వర్ సపోజ్ టు రిమైన్ దీస్ గ్రూప్స్. సో కులం అనేది ఏ ప్రాతిపదిక నిర్ణయించబడుతుంది? వాళ్ళు చేసేటటువంటి వృత్తి మీద వాళ్ళ తాలూకా కులం అనేది ఇది అవుతుంది. అండ్ దిస్ క్యాస్ట్ ఆర్ ఇర్రివర్సబుల్. మీరు పుట్టేటప్పుడు, మీరు తల్లి పేరును దాటి మీరు బయటకు వచ్చేటప్పుడు మీ నెత్తి మీద ఏదైతే ఒక కులం అనేది రాయబడుతుందో, కులం పేరు రాయబడుతుందో, చచ్చేదాకా ఆ కులాన్నే మీరు మొయ్యాల్సి ఉండడం అనేది జరుగుతుంది. చచ్చేదాకా ఆ కులాన్నే మీరు మొయ్యాల్సి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో క్యాస్ట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. వృత్తి ప్రకారంగా కులం అనేది రావడం అనేది జరుగుతుంది. ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ పాటర్స్, మీ తాలూకు తల్లిదండ్రులు కుమ్మరి వాళ్ళు అయితే మీరు కూడా కుమ్మరి వాళ్ళు అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఎవరైనా రిజర్వేషన్ సిస్టమ్ గురించి కానీ ఎగనెస్ట్ గా మాట్లాడేటప్పుడు యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ యూ షుడెంట్ టాక్ అబౌట్ దోస్ థింగ్స్. అర్థమైందా? రిజర్వేషన్ షుడ్ బి దేర్. ఎందుకు? నా ఒపీనియన్ లో నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఏజ్ ఓల్డ్ డిస్క్రిమినేషన్, దీస్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో సొసైటీలో పాతుకుపోవడం అనేది జరిగింది. అందుకే రిజర్వేషన్ షుడ్ ఎగ్జిస్ట్, అంతే కదా. సో ఎప్పుడైనా నో సార్ వాళ్ళు బాగున్నారు కదా సార్, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్స్ ఎందుకు కండక్ట్ చేయాలనేటటువంటి డిబేట్, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అనేటటువంటి, వాళ్ళ పిల్లలకి ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వాలని డిబేట్ ఉండడం అనేది జరుగుతుంది. బట్ కానీ సో అంటిల్ ఆర్ అన్లెస్ దిస్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ పోయేంత వరకు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పక్కన పెట్టండి, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ పోయేంత వరకు రిజర్వేషన్స్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పి సో మెనీ ఆర్టికల్స్ లో చెప్తూ ఉండడం అనేది జరుగుతుంది. చాలా మీరు క్యాస్ట్ సిస్టమ్ మీద వచ్చేటటువంటి బుక్స్ లో చెప్తారు. ఎందుకు అంటే వాడికి ₹1,00,00,000 ₹100,00,00,000 ఉన్నా నీకు ఎంత ఆస్తుందంటే గర్వంగా 100 కోట్లు ఉన్నాయని చెప్తాడు. కానీ కులం ఏంటి అంటే ఒక్క నిమిషం నీళ్లు నములుతా ఉంటాడు తక్కువ కులం వాళ్ళు. ఎందుకు అంటే దేర్ వాజ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ. వాడికి కూడా తెలుసు వాళ్ళ తాలూకా కులం అనేటటువంటిది వెనకబడింది అని అర్థం.
జీవితాంతం వాళ్ళు మోసేటటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో దానికి ఎంతో కొంత చేయడంలో తప్పులేదు. సో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది ఉండడంలో తప్పు లేదు అని చెప్పి చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ రీడ్ హిందూ డైలీ దానిలో చాలా ఆర్టికల్స్ వస్తాయి, మీకు దానిలో ఒక న్యూయర్ పెర్స్పెక్టివ్ అనేది బిల్డ్ చేస్తారు, వాళ్ళు ఎడిటోరియల్స్ లో బిల్డ్ అవుతుంది. సో ట్రై టు రీడ్ హిందూ ఎవ్రీ డే. అర్థమైందా? సో దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది, హెరిటరీగా కులం అనేది వస్తుంది. అండ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ దేర్ ప్రొఫెషన్స్. సో వాళ్ళు నో నాలెడ్జ్ని కూడా సీక్ చేసేటటువంటి ఇది వాళ్ళకు ఉండదు, అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్కి ఏ నాలెడ్జ్ అవసరం అది మాత్రమే వాళ్ళు చదువుకోవాలి, వేరేది వాళ్ళు చదువుకోకూడదు అనేటటువంటి నిబంధనలు కూడా సొసైటీలో ఉండడం అనేది జరిగింది. బట్ ద సొసైటీ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ నవ్ డేస్. ఇప్పుడు కొద్దిగా చేంజ్ అవుతుంది లేదు. వాట్ ఈస్ డైవర్సిటీ యాడ్ టు అవర్ లైఫ్స్? ఈ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో అది మన జీవితాల్లో ఏం యాడ్ చేయడం అనేది జరుగుతుంది? జస్ట్ లైక్ సమీర్ రేక్స్ అండ్ సమీర్ దో బికేమ్ ఫ్రెండ్స్, యు మైట్ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ యూ. సో ఇక్కడ సమీర్ ఏక్ అండ్ సమీర్ దో ఎవరైతే ఉంటారో హూ ఈజ్ అన్ హిందూ, వన్ ఈజ్ హిందూ, వన్ ఈజ్ ముస్లిం అండ్ వన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అండ్ వన్ ఈజ్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్. దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీస్ టూ ఆర్ బిలాంగింగ్ టు డిఫరెంట్ రిలీజియస్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, బట్ దే మేనేజ్ టు బికమ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ స్నేహితులు అవ్వడం అనేది జరిగింది. మీకు కూడా అలాంటి స్నేహితులు ఉండొచ్చు. యూ హ్యావ్ ప్రాబబ్లీ ఈటెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ దేర్ హోమ్స్. సో మీరు ఎప్పుడైనా రంజాన్కి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఖీర్ తినుంటారు అండ్ దాంతోపాటు బిర్యానీ తినడం అనేది జరుగుంటుంది. అండ్ సెలబ్రేటెడ్ డిఫరెంట్ ఫెస్టివల్స్ విత్ దెమ్. వాళ్ళతో పాటు మీరు డిఫరెంట్ పండుగలు ఏవైతే ఉంటాయో అవి సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో క్రిస్టియన్స్తో క్రిస్మస్తో కూడా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో. ట్రైడ్ అవుట్ ద క్లోత్స్ దే వేర్. వాళ్ళు ఏవైతే బట్టలు వేసుకుంటున్నారో అలాంటి బట్టలు మీరు కూడా వేసుకుని ఒకసారి చూసుంటారు, రైట్? అండ్ లెర్న్ సమ్ ఆఫ్ దేర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. వాళ్ళు మాట్లాడేటటువంటి భాషలను కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసుంటారు. సో ఎంత డైవర్సిటీ అనేది ఇండియాలో ఉందో చూడండి. వాళ్ళ రిలీజియన్, వాళ్ళ కమ్యూనిటీస్, లాంగ్వేజ్, వాళ్ళ ఫెస్టివల్స్. నో, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ అనడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అండ్ హియర్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ద స్టోరీస్. కథల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కథలు చాలా వినుంటారు, కథలు చాలా చదువుంటారు, కథలు చాలా నేర్చుకుని ఉంటారు. సో ఈ కథలు రాసేటటువంటి రచయితలు కానీ కథకులు కానీ వాళ్ళు ఆ కథను ఎక్కడి నుంచి తీసుకుంటారు? వేరే బుక్స్ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, రియల్ లైఫ్ నిజ జీవితం ఏదైతే ఉంటుందో నిజ జీవితం నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే ఇమాజినేషన్ వాళ్ళ తాలూకు కాల్పనిక ఇదేదైతే ఉంటుందో ఎబిలిటీ స్కిల్ ఏదైతే ఉంటుందో, ఇమాజినేటివ్ స్కిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళు స్టోరీస్ రాయొచ్చు. Some have lived in forests close to animals and chosen to write their plights and friendships. కొంతమంది అడవుల్లో నివసించేటటువంటి రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడవుల గురించి, అడవుల్లో ఉండే యానిమల్స్ గురించి, వాళ్ళు వాటి ఎగిరే విధానం గురించి కానీ వాటి స్నేహభావం గురించి, వీటన్నింటి గురించి రాయొచ్చు. సమ్ పీపుల్ రాజులు అండ్ రాణుల తాలూకా ఆస్థానాల్లో ఉండే వాళ్ళు రాజుల తాలూకా గొప్పదనం గురించి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి రాయొచ్చు. అండ్ సమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ గురించి కానీ వాళ్ళు రాస్తూ ఉండడం అనేది జరగచ్చు. వాళ్ళ స్వగతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీస్ కూడా కొంతమంది రాయొచ్చు. Imagine if all the storytellers and writers that you have heard and read so are living in one particular area. అందరూ కలిపి ఒకే ఏరియాలో ఉంటే అందరూ ఒకేలాంటి కథలు రాసేవాళ్ళా లేదా? కానీ దీస్ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్, డిఫరెంట్ జాగ్రఫికల్ లొకేషన్స్ అండ్ దాంతోపాటు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ కథలు కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి. వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో రాసేటటువంటి కథల్లో వాడేటటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక అమ్మాయిని వర్ణిస్తూ అమ్మాయి ఇప్పుడు సపోజ్ మనకి నెమలి కంఠం రంగు చీర అనేది కట్టుకుంటుంది అని ఒక కవి రాయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దట్ కలర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్రీషియస్ ఇన్ దట్ ఏరియా. లేకపోతే ఆ రోజు పండగ రాజు పట్టు వస్త్రాలు సిల్క్ ఇవేవైతే ఉన్నాయో ధరించి రావడం అనేది జరిగింది. మేబీ వేరింగ్ సిల్క్ మైట్ బి వెరీ ప్రీషియస్ ఫర్ దోస్ సొసైటీస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ రాజు పలానా మాంసం తింటున్నాడనో, లేకపోతే పలానా పులిహోర వడ్డించారనో, లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే 7 వారాల నగర్ అనేవి ఉన్నాయనో. 7 వారాల నగర్ అనేవి మన సౌత్ ఇండియాలో మనం చూస్తూ ఉంటాం, బట్ మనం పర్షియన్ కంట్రీస్కి వెళ్తే అలాంటి పదాలు వినిపిస్తాయి. ఎందుకు వినిపించవు? కథలు అనేవి ఎక్కడి నుంచి ఉంటాయి? నిజ జీవితంలోని అక్కడ ఉండేటటువంటి పీపుల్ యొక్క స్వభావాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉండడం అనేది జరుగుతుంది కదా. వాళ్ళు ఆడేటటువంటి గేమ్స్ ఇవన్నీ రచయితలు వాళ్ళ తాలూకా లొకేషన్ బట్టి మెన్షన్ చేస్తారు. సో వివిధ రకాలైనటువంటి రచయితలు కానీ కథకులు కానీ వేరువేరు కథల్లో వేరువేరు రంగుల గురించి, వేరువేరు భాషల గురించి, వేరువేరు పరిస్థితుల గురించి, వేరువేరు యానిమల్స్ గురించి, వేరువేరు ఆటల గురించి, వేరువేరు ఫుడ్స్ గురించి మెన్షన్ చేస్తున్నారంటే వాళ్ళ సొసైటీస్ కూడా ఆ వేరువేరు ఇవేవైతే ఉన్నాయో డిఫరెంట్ దీస్ లాంగ్వేజెస్ మాట్లాడడం కానీ, లేకపోతే డిఫరెంట్
ఆటలు ఆడడం కానీ జరిగి ఉండేది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డైవర్సిటీ అని చెప్పి మనకు అక్కడ అర్థం అవుతుంది. నౌ లుక్ ఎట్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇండియాలో డైవర్సిటీ అనేది ఎలా ఉందో చూడాలి, ఈ భిన్నత్వం అనేది ఎలా ఉందో చూడాలి. ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ మెనీ డైవర్సిటీస్. చాలా చాలా భిన్నమైనటువంటి వాతావరణం భారతదేశంలో మనకు కనిపిస్తుంది. వి స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, వేరు వేరు భాషలు మాట్లాడతాం. వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్, వేరు వేరు ఫుడ్ అనేది తింటా ఉంటాం. హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్. మనకు అదే మనం ఢిల్లీ వైపు గట్రా మనం వెళ్తే మనకు అక్కడ బటర్ చికెన్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్ట్ లో ఇంకొక ఫుడ్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అనే ఉంటాయి. సెలబ్రేట్ డిఫరెంట్ ఫెస్టివల్స్, వేరు వేరు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాం. డిఫరెంట్ రిలీజియన్స్ నో, వేరు వేరు మతాలని మనం వి బిలీవ్, వి కీప్ ఫెయిత్ ఆన్ దట్ పర్టికులర్ రిలీజియన్ అండ్ వి ప్రాక్టీస్ దట్ పర్టికులర్ రిలీజియన్. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, వీ డూ మెనీ థింగ్స్ దట్ ఆర్ సిమిలర్ ఎక్సెప్ట్ దట్ వీ డూ దెమ్ ఇన్ డిఫరెంట్ వేస్. మనం ఒకే పనులు చేస్తాం కానీ డిఫరెంట్ గా చేస్తాం. ఆకలి వేసినప్పుడు అందరూ ఫుడ్ తింటారు, కానీ ఒక్కొక్కరు పైన మనకి నార్త్ లో వచ్చి రోటీస్ తింటారు, సౌత్ లో మనకి రైస్ తినడం అనేది జరుగుతుంది. ఫెస్టివల్స్ మనం ఒకేలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది, కొత్త బట్టలు వేసుకోవడం కానీ, అర్థమైందా? బట్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫెస్టివల్స్ అప్పుడు దేవతల్ని ప్రార్థిస్తాం, అది ఎక్కడైనా కామన్. బట్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనం గుడికి వెళ్ళి శ్లోకాలు పాడుతూ హిందువులు అనే వాళ్ళు ప్రార్థిస్తే, కొంతమంది నమాజ్ చేస్తూ ప్రార్థిస్తారు, కొంతమంది క్యాండిల్స్ వెలిగిస్తూ ప్రార్థించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒకే పని మనం వేరువేరుగా చేయడం అనేది జరుగుతుంది. హౌ డు వి ఎక్స్ప్లెయిన్ డైవర్సిటీ దెన్? మనం ఈ భిన్నత్వాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? లిటిల్ మోర్ దెన్ 200 years ago, లాంగ్ బిఫోర్ ద ట్రైన్, ఏరోప్లేన్, బస్ ఆర్ కార్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్స్, people traveled from one part of the world to another in ships, on horses, on camels, and on foot. సో ఇప్పుడు ఉన్నటువంటి విమానాలు కానీ, లేకపోతే బస్సులు కానీ, లేకపోతే ట్రైన్లు కానీ, ఇవన్నీ కనుక్కోకముందు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో కాలినడక మీద నడిచేవాళ్ళు, లేకపోతే పడవల మీద వెళ్ళేవాళ్ళు, హార్సెస్ గుర్రాల మీద వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళండి. వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ తాలూకా కల్చరల్ ప్రాక్టీసెస్ ని కూడా మోసుకెళ్లేవాళ్ళు. దీన్నే వి కాల్ ఇట్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ కల్చరల్ డిఫ్యూజన్ అని చెప్పి అంటాం. కల్చరల్ డిఫ్యూజన్ అంటాం. మీ ఇంట్లో ఎవరైనా ఎంఎస్ చేయడానికి కానీ అమెరికా వెళ్ళే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు చూస్తారు. ఎప్పుడైనా వాళ్ళు ఇండియా వచ్చారనుకోండి, వాళ్ళ మాటలో ఒక రకమైనటువంటి యాక్సెంట్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే, హే వాట్ ఈస్ దిస్ ఇండియా రా అంటారు మీరు గమనిస్తే, రైట్? మై బ్రదర్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా, we always speak in that language. When he comes to India, I always laugh at him. నేను నవ్వుతా ఉంటాను. దట్ ఈస్ వాట్ కల్చరల్ డిఫ్యూజన్. అక్కడ ఉండేటటువంటి కల్చర్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ కల్చరల్ డిఫ్యూజన్. అర్థమైందా? సో అదే ఏన్షియన్ టైమ్స్ నుంచి మనకి వర్తక వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్ కోసం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తిరిగాడేటప్పుడు ఈ కల్చరల్ డిఫ్యూజన్ అనేది జరిగింది. ఒకరి కల్చర్ వేరే వాళ్ళు తీసుకోవడం కానీ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనే మొదలైనవి. నెక్స్ట్ చూడండి అన్న. అండ్ దీస్ పీపుల్ ఆఫెన్ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ న్యూ ల్యాండ్స్. కొత్త కొత్త ప్రదేశాలని, కొత్త కొత్త ప్లేసెస్ని వాళ్ళు సెటిల్ అవ్వడానికి వాళ్ళు తిరగడం అనేది జరిగింది. కొత్త 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 పీపుల్తో వాళ్ళు వ్యాపారాలు చేయడానికి వీళ్ళు తిరుగాడుతూ ఉండడం అనేది జరిగేదండి. చాలా చాలా ప్రాంతాలని చాలా చాలా ఎక్కువ కాలం పాటు నడుస్తూ వెళ్ళడం అనేది జరిగేది. ఒకసారి వాళ్ళకి ఒక మంచి ప్లేస్ కనిపిస్తే వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ నివసించడం అనేది జరిగేది. చాలా ఎక్కువ కాలం నివసించడం అనేది జరిగేది. మెనీ అదర్స్ లెఫ్ట్ దేర్ హోమ్స్ బికాస్ దేర్ వర్ ఫెమైన్స్ అండ్ డ్రాట్స్. కరువు కాటకాలు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అప్పటి వరకు ఉండేటటువంటి ప్రాంతాలను వదిలేసి వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళు. అండ్ దే కుడ్ నాట్ గెట్ ఇనఫ్ టు ఈట్. వాళ్ళు తినడానికి కూడా సరైనటువంటి ఫుడ్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తిరగడం అనేది జరిగేది. సో సమ్ వెంట్ ఇన్ సెర్చ్ వర్క్ వైల్ అదర్స్ లెఫ్ట్ బికాస్ దేర్ వాజ్ ఏ వార్. యుద్ధం వచ్చినప్పుడు ఆ కేవ్స్, ఆ గందరగోళంలో ఉండలేక కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ కొంతమంది వర్క్, పని కోసం వెళ్ళడం అనేది జరిగేది. మైగ్రేషన్తో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి సంచరించడం అనేది జరిగేది. సో ఆ వెళ్ళినటువంటి ఆ కొత్త ప్లేసెస్లో వాళ్ళు నివాసాలు అనేవి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ది బిగేన్ టు చేంజ్ లిటిల్. అక్కడ ఉండేటటువంటి జాగ్రఫికల్ సిచ్యువేషన్స్ కానీ బట్టి, దాంతోపాటు అక్కడ ఆల్రెడీ ఉండేటటువంటి పీపుల్ యొక్క కల్చర్ని వీళ్ళు ఫాలో అవ్వడం కానీ కొద్దిగా చేంజెస్ అనేవి ఉండేవి. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ముందు ఓల్డ్ వేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పటికీ మన ఇండియన్స్ అమెరికాకి వెళ్తే అఫ్ కోర్స్ ఇన్ ఏ వైల్ వాళ్ళు పిజ్జా బర్గర్లు తిన్నా వాళ్ళు ఆవకాయ, మనకి ప్రియా పచ్చడి అండ్ దాంతోపాటు రైస్ వేసుకుని తినడానికి ఇష్టపడతారు, ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కొత్త ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చినప్పటికీ పాత వేస్ కూడా ఎప్పుడు ఉండడం అనేది జరుగుతుంది. దో దే వెంట అమెరికా, వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారా? లేదు, వాళ్ళ ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లాంగ్వేజెస్, ఫుడ్, మ్యూజిక్, రిలీజియన్స్, ఇట్ దే బికేమ్ ఎ మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ.
సో కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్సెస్ అనే వాళ్ళ మీద పడతాయి. అండ్ దాంతోపాటు ఓల్డ్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉండడం అనేది జరుగుతుంది. ద హిస్టరీ ఆఫ్ మెనీ ప్లేసెస్ షోస్ హౌ మెనీ డిఫరెంట్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ హ్యావ్ హెల్ప్ టు షేప్ లైఫ్ అండ్ కల్చర్ దేర్. సో ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కల్చర్ మీద అదర్ పీపుల్ యొక్క కల్చర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో హిస్టరీ మనకి చాలా సార్లు చెప్తుంది, మెనీ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మనకు మాట్లాడడం అనేది జరుగుతుంది. సిమిలర్లీ డైవర్సిటీ ఆల్సో కమ్స్ అబౌట్ వెన్ పీపుల్ అడాప్ట్ దేర్ లైఫ్స్ టు జోగ్రఫికల్ ఏరియా ఇన్ విచ్ దే లివ్. డైవర్సిటీ అనేది ఎప్పుడు, భిన్నత్వం అనేది ఎప్పుడు రావడం అనేది జరుగుతుంది, అక్కడ ఉండేటటువంటి జాగ్రఫికల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, జాగ్రఫికల్ ఏరియాలో ఉండేటటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో తమకి తాము అడాప్ట్ చేసుకుంటే, తమకి తాము అనుగుణంగా మారుతూ ఉంటే దిస్ డైవర్సిటీ అనేది మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లివింగ్ నియర్ ద సీ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ఇన్ ఏ మౌంటేనియస్ ఏరియా, ఇజంట్ ఇట్? సముద్రానికి దగ్గరగా ఉండే వాళ్ళు ఒకలా ఉంటారు, అండ్ మౌంటేనియస్ ఏరియా, హిల్లీ ఏరియాస్ లో ఉండేటటువంటి వాళ్ళు వేరే ఉండగా యూనో కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీ కెన్ అబ్జర్వ్ ద డైవర్సిటీ దేర్. సో మనం ఏం చేసుకోవచ్చు, డైవర్సిటీ అనేది జాగ్రఫికల్ లొకేషన్ బట్టి కూడా మారుతూ ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. లడాక్ అండ్ కేరళలో లైఫ్ స్టైల్ అనేది ఎలా డిఫరెంట్ గా ఉందో కూడా మనం ఈ చాప్టర్ లో మాట్లాడతాం. నెక్స్ట్ చూడండి. సో పీపుల్ యొక్క క్లాతింగ్ అండ్ దాంతోపాటు ఈటింగ్ హ్యాబిట్స్ మాత్రమే డిఫరెంట్ గా ఉండవు, ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ తో వేరు అవ్వవు. దాంతోపాటు వాళ్ళు చేసేటటువంటి పని కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి సిటీస్ లో అంత కనిపించడం అనేది జరగదు, ఎందుకంటే సిటీస్ లో మనకి పంటలు పండించుకోవడం ఇవన్నీ ఉండవు. మన మార్కెట్కి వెళ్ళి మనం ఈ పంటలు ఏవైతే మనం ఈ క్రాప్, మనకి వెజిటబుల్స్ కానీ ఇవన్నీ, మనం గ్రెయిన్స్ కానీ ఇవన్నీ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కానీ దీస్ రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, లడాక్ లో ఉండే వాళ్ళు అక్కడ పండేటటువంటి పంటలు మాత్రమే వేస్తారు. అదే అవి వాటిని తిని బతికేటటువంటి వాళ్ళ తాలూకా ఫిజికల్ స్ట్రక్చర్, దాంతోపాటు వాళ్ళ తాలూకా ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ క్లైమేట్ కి తగినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అదే కేరళలో మనం చూసుకున్న ప్లెయిన్ ఏరియాస్ చూసుకుంటే అక్కడ వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. లెట్ us try to understand what we mean we say that historical and geographical factors influence the diversity of a region. సో హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అండ్ దాంతో పాటు దీస్ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక ప్రదేశం యొక్క డైవర్సిటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వీ కెన్ డూ దిస్ బై రీడింగ్ అబౌట్ లైఫ్ ఇన్ 2 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మన దేశంలో ఉండేటటువంటి 2 డిఫరెంట్ ప్లేసెస్, దట్ ఈస్ కేరళ అండ్ దాంతోపాటు లడాక్. ఈ 2 ప్లేసెస్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి 2 రీజియన్స్, లడాక్ అండ్ కేరళ గురించి మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. లడాక్ ఎక్కడ ఉంటుంది? పక్కన ఉండేటటువంటి ఇండియన్ మ్యాప్ లో చూడండి, నేను అటాచ్ చేశాను. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఎల్స్ట్వెల్ స్టేట్. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీగా డివైడ్ చేశారు. సో ఈ లడాక్ ని అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు కేరళ కనిపిస్తుంది చూసారా, దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ కేరళ. సో వీటన్నింటిని పోలుస్తూ మనకు ఒక డైవర్సిటీ ఎలా ఉంటుందో మనకి చెప్పారు. జాగ్రఫికల్ లొకేషన్ అనేది డైవర్సిటీకి ఎలా దారితీస్తుంది అని చెప్పి దిస్ పర్టిక్యులర్ ఈ డేటాలో ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి అమ్మ జాగ్రత్తగా. లడాక్ ఈజ్ ఎ డిజర్ట్ ఇన్ ద మౌంటైన్స్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ కి తూర్పు దిక్కున ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఒక మౌంటేనియస్ డిజర్ట్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ లడాక్ రీజియన్. Very little agriculture is possible here since this region doesn't receive any rain and is covered in snow for a large part of the year. So చాలా వరకు దిస్ పర్టికులర్ రీజియన్ లో అగ్రికల్చర్ అనేది పాసిబుల్ అవ్వదు, వ్యవసాయం పాసిబుల్ అవ్వదు. ఎందుకు అంటే ఇక్కడ వర్షం అనేది పడదు అండ్ దాంతో పాటు మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరంలో చాలా వరకు ఇక్కడ మంచుతో కప్పబడి ఉండడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ రీజియన్. దేర్ ఆర్ వెరీ ఫ్యూ ట్రీస్ దట్ కెన్ గ్రో ఇన్ ద రీజియన్. కొన్ని చెట్లు మాత్రమే ఇక్కడ ఎదగడం అనేది జరుగుతుంది. ఫర్ డ్రింకింగ్ వాటర్ పీపుల్ డిపెండ్ ఆన్ ద మెల్టింగ్ స్నో డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్. మరి వర్షాలు పడకపోతే డ్రింకింగ్ వాటర్, తాగునీరు ఎక్కడిస్తారు వీళ్ళకి అంటే, సో సమ్మర్ లో ముఖ్యంగా మంచు ఏదైతే ఉంటుందో, మంచు కరుగుతుంది కదా, మంచు కరిగి నీటిలా మారుతుంది కదా. సో మంచు కరిగి నీరు ఏదైతే అవుతుందో ఆ నీటిని వీళ్ళు తాగడం అనేది జరుగుతుంది. పీపుల్ హియర్ కీప్ షీప్ అండ్ గోట్స్. పీపుల్ ఇక్కడ షీప్ అండ్ దాంతో పాటు గోట్స్ ని డొమెస్టికేట్ చేస్తూ ఉండడం అనేది పెంచుకుంటా ఉంటారు. అండ్ ఇక్కడ ఉండేటటువంటి గోట్స్ కూడా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే దే ప్రొడ్యూస్ పాష్మినా వూల్. పాష్మినా వూల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ లడాక్. లడాక్ లో ఉండేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ వూల్ అండి. దిస్ వూల్ ఈజ్ ప్రైజ్డ్ అండ్ పాష్మినా షాల్స్ కాస్ట్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో ఈ వూల్స్ కి చాలా ఇట్ ఈస్ దే ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ ఫర్ దర్ టెక్స్చర్. అండ్ దాంతోపాటు వీటితో తయారు చేసినటువంటి షాల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఖరీదు అవ్వడం కూడా జరుగుతుంది.
సో ద పీపుల్ ఇన్ లడాక్ ది కేర్ఫుల్లీ కలెక్ట్ ద వూల్ ఆఫ్ ద గోడ్స్. ఈ గోడ్స్ నుంచి, మేకల నుంచి, దాంతోపాటు ఈ తాలూకా షీప్స్ నుంచి ఆ వూల్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దే సెల్ దిస్ టు ట్రేడర్స్ ఫ్రమ్ కాశ్మీర్. కాశ్మీర్ నుంచి వచ్చేటటువంటి ట్రేడర్స్ కి వాటిని అమ్ముతారు. దిస్ పాష్మినా షాల్స్ ఆర్ చీఫ్లీ వువెన్ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్లో ఈ ఉన్ని ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి అక్కడ బట్టలు నేయడం అనేది జరుగుతుంది, అక్కడ బట్టలు తయారు చేయడం అనేది జరుగుతుంది. దిస్ కాశ్మీరీ ట్రేడర్స్ ఇక్కడికి వచ్చి ఊల్ని కొనుక్కొని అక్కడికి తీసుకెళ్లి, కాశ్మీర్కి తీసుకెళ్లి బట్టలు అనేవి తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అనిపిస్తున్నటువంటి పిక్ ద డ్రై బ్యారన్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద మౌంటైన్ డిజర్ట్ ఆఫ్ లడాక్. చూడండి, ఇక్కడ ఏవైనా అసలు పండుతాయా, అసలు ఏవైనా కల్టివేషన్ అనేది ఉంటుందా, ట్రీస్ ఏమైనా గ్రో అవుతాయా, అవ్వదు. ఆల్మోస్ట్ ఒక ఎడారిలా ఉండడం అనేది జరుగుతుంది. ద పీపుల్ ఈట్ మీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ చీజ్ అండ్ బటర్. అక్కడ ఉండేటట్టు నివసించేటటువంటి ప్రజలు మాంసం తింటారు అండ్ పాలు మరియు పాల పదార్థాలు లైక్ చీజ్, బటర్ వీటన్నింటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పనిసరిగా కొన్ని మేకలు, కొన్ని ఆవులు అండ్ దాంతోపాటు జోస్ మీన్స్ యాక్ కౌస్, వీటిని వాళ్ళు పెంచుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి కొన్ని మేకలు, దాంతోపాటు కొన్ని ఆవులు, ఇవన్నీ వాళ్ళ ఆస్తిగా ఉండడం అనేది జరుగుతుంది. సో మనం డిజర్ట్ అన్నాం కదా, మనం ఇక్కడ ఏమన్నాం, డిజర్ట్ అని చెప్పాం, ఎడార్ అన్నాం అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ లడాక్ డిడ్ నాట్ అట్రాక్ట్ ఇట్స్ షేర్ ఆఫ్ ట్రేడర్స్. సో అక్కడ ఎడారి కదా అని చెప్పి అక్కడ మర్చెంట్స్ రారు అని చెప్పి అనుకోకూడదు, ఎందుకంటే కాశ్మీర్ నుంచి ట్రేడర్స్ వస్తారు ఊలు ఏదైతే ఉంటుందో కొనుక్కోవడానికి. దాంతోపాటు ఇట్ వాజ్ కన్సిడర్డ్ ఎ గుడ్ ట్రేడ్ రూట్ యాజ్ ఇట్ హ్యాడ్ మెనీ పాసెస్ త్రూ విచ్ క్యారవాన్స్ ట్రావెల్ టు వాట్ ఈస్ టుడే కాల్డ్ టిబెట్. సో ఈ ప్రాంతం నుంచి, ఈ లడాక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇదిగోండి ఇది ఒక పాస్ అని చెప్పొచ్చు. ఇది ఒక మౌంటైన్, ఇది ఒక మౌంటైన్ అనుకోండి, ఇది ఒక పాస్. అండ్ ఈ మౌంటైన్స్ మధ్య పాసెస్ అనేవి ఉంటాయి. ఈ దారులు గుండా దీస్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అవి దాటుకుంటూ ఈ పైన టిబెట్ ఏదైతే ఉందో టిబెట్ లోకి ఇలా వెళ్తారండి. ఇలా వెళ్ళడం కానీ, ఇలా రావడం కానీ ఇది చేస్తారు. అర్థమైందా? టిబెట్ అటానమస్ రీజియన్, టార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీస్ క్యారవాన్స్ క్యారీ టెక్స్టైల్స్ అండ్ స్పైసెస్, రా సిల్క్ అండ్ కార్పెట్స్. సో ఈ క్యారవాన్స్ లో ఇవేవైతే ఉంటాయో, దీస్ లోడింగ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో టెక్స్టైల్స్, స్పైసెస్, రా సిల్క్ వీటన్నింటిని వాళ్ళు పట్టుకెళ్లే వాళ్ళండి. అర్థమైందా? సో వాళ్ళు టిబెట్కి తీసుకెళ్లి టిబెట్ లో అమ్మడం అనేది జరిగేది. అక్కడ నుంచి ఇక్కడికి కూడా తీసుకొచ్చి అమ్మడం అనేది జరిగేది. ట్రేడర్స్ అనే వాళ్ళు తిరుగుతూనే ఉండేవాళ్ళు. రైట్, నెక్స్ట్ చూడండి. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ రిలీజియన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా దట్ ఈస్ బుద్ధిజం. బుద్ధిజం కూడా టిబెట్ ని ఎలా చేరుకోవడం అనేది జరిగింది? వయా లడాక్. లడాక్ లో ఉండేటటువంటి పాసెస్ గుండా దీస్ బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రాంతం నుంచి, లడాక్ ప్రాంతం నుంచి టిబెట్కి వెళ్ళి అక్కడ బుద్ధిజం ఏదైతే ఉంటుందో దాన్ని స్ప్రెడ్ చేసేవాళ్ళు. లడాక్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిటిల్ టిబెట్. వెరీ 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 ఇంపార్టెంట్. యూపీఎస్సీ టెన్స్ టు ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. లడాక్ ఏమంటారు? లిటిల్ టిబెట్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఇస్లాం వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ రీజియన్ మోర్ దెన్ 400 years ago. అంటే సుమారు 1600s మొఘల్స్ వచ్చిన తర్వాత, మొఘల్స్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. మొఘల్స్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత మాత్రమే లడాక్ రీజియన్ లోకి ఇస్లాం అనేది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ముస్లిం పాపులేషన్ హియర్. ఇక్కడ ముస్లిం పాపులేషన్ కూడా చాలా చాలా ఎక్కువగా, ముఖ్యంగా మనకి లడాక్ లోని కార్గిల్ ఏరియాస్ లో ముస్లిమ్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. లడాక్ హ్యాస్ ఎ వెరీ రిచ్ ఓరల్ ట్రెడిషన్ ఆఫ్ సాంగ్స్ అండ్ పోయిమ్స్. దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉండడం అనేది జరిగింది. ఎక్కడ? లడాక్ లో. దే హ్యావ్ గ్రేట్ ట్రెడిషన్ ఆఫ్ సాంగ్స్ అండ్ పోయమ్స్ అండ్ లోకల్ వెర్షన్స్ ఆఫ్ ద టిబెటన్ నేషనల్ ఎపిక్ దట్ ఈస్ కేసర్ సగా. కేసర్ సగా ఈజ్ ఎ నేషనల్ ఎపికాఫ్ అని చెప్పి అడుగుతారు. టిబెట్, అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కేసర్ అనేటటువంటి ఒక మైథలాజికల్ కింగ్ ఎవరైతే ఉంటారో, ఒక గ్రేటెస్ట్ టెంపరర్ ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ ఉండేటటువంటి కథలు. అర్థమైందా? ఆయన గురించి హీస్ జస్ట్ కైండ్ ఆఫ్ ఏ బాహుబలి, ఈ కెన్ డూ ఎనీథింగ్. అదే ఈజ్ ఎ సూపర్ హీరో ఇన్ టిబెట్. సో ఆయన గురించి కథలు ఏవైతే ఉన్నాయో అవి లోకల్ వెర్షన్స్ అనేవి మన లడాక్ లో కూడా పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ సంగ్ బై బోత్ ముస్లిమ్స్ అండ్ బుద్ధిస్ట్. ఈవెన్ ముస్లిమ్స్ అండ్ దాంతోపాటు బౌద్ధుల మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా దిస్ పర్టికులర్ ఎపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని పాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ కేరళ. కేరళ గురించి మాట్లాడదాం. కేరళ ఈజ్ ఎ సౌత్ ఇండియన్ స్టేట్. మీ అందరికీ తెలుసు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టేట్, రాష్ట్రం. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ కార్నర్ ఆఫ్ ఇండియా. ఇండియాలోని సౌత్ వెస్టర్న్ కార్నర్ అంటే ఇది, ఇటువైపు సౌత్ వెస్టర్న్ కార్నర్ లో ఉండేటటువంటి స్టేట్. సో ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మొదట దేన్ని తాకుతాయి? ఫస్ట్ స్టేట్ ఏంటంటే టచ్ అయ్యేటటువంటి స్టేట్ కేరళ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద సీ ఆన్ ద సైడ్ అండ్ హిల్స్ ఆన్ ద అదర్. కేరళకి ఒకవైపు సీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద అదర్ సైడ్ ఇక్కడ ఏముంటాయి? మనకి వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి.
అర్థమైందా? నెంబర్ ఆఫ్ స్పైసెస్ లైక్ పెప్పర్ కానీ, క్లవ్స్ కానీ అండ్ కార్డమమ్ కానీ ఇవన్నీ ఈ హిల్లీ ఏరియాస్లో పండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ముఖ్యంగా పెప్పర్ని బ్లాక్ గోల్డ్ అని పేరుతో పిలిచేవాళ్ళు ఒకప్పుడు రోమన్స్. పెప్పర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. దీనికి చాలా డిమాండ్ ఉండేది. మనం మిరియాలు అంటాం, క్లవ్స్ అంటే లవంగాలు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. కార్డబామ్స్ అంటే యాలకులు, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇట్ ఈస్ స్పైసెస్ దట్ మేడ్ దిస్ రీజియన్ ఎన్ అట్రాక్టివ్ ప్లేస్ ఫర్ ట్రేడర్స్. ఈ స్పైసెస్ వల్ల ఈ స్పైసెస్ ని కావాలని చెప్పి చాలా మంది ట్రేడర్స్ కేరళని విజిట్ చేయడం అనేది జరిగేది. అండ్ కేరళని విజిట్ చేసి కేరళ నుంచి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో తక్కువ కాస్ట్ కొనుక్కొని యూరోపియన్ కంట్రీస్లో ఇక్కడంతా అమ్మేవాళ్ళండి. సో స్పైసెస్ వల్ల కేరళ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడం అనేది జరిగింది ఫర్ ట్రేడర్స్. జూయిష్ అండ్ అరబ్ ట్రేడర్స్ వర్ ద ఫస్ట్ టు కమ్ హియర్. యూదులు, జూయిష్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ అరబ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, వర్తకులు ఎవరైతే ఉన్నారో మొదట ఇక్కడికి రావడం అనేది జరిగింది. ద అపాస్టల్ ఆఫ్ క్రైస్ట్ సెయింట్ థామస్ ఇస్ బిలీవ్ టు హ్యావ్ కమ్ హియర్ నియర్లీ 2000 years ago. సుమారు 2000 సంవత్సరాల క్రితం మనకి అరౌండ్ అరౌండ్ 100 AD ఆ టైం ప్రాంతంలో, క్రీస్తకం 100వ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ టైంలో సెయింట్ థామస్ అనేటటువంటి ఒక క్రిస్టియన్ పాస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన రావడం అనేది జరిగింది, ఈ ప్లేస్ విజిట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ బ్రింగింగ్ క్రిస్టియానిటీ టు ఇండియా. సో ఇండియాకి క్రిస్టియానిటీ తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పర్సన్ ఎవరు అంటే సెయింట్ థామస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ క్రిస్టియన్స్ అని చెప్పి కేరళ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో హీఈస్ క్రెడిటెడ్ టు బ్రింగ్ క్రిస్టియానిటీ టు ఇండియా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. మెనీ అరబ్ ట్రేడర్స్ ఆల్సో కేమ్ అండ్ సెటిల్ డౌన్ హియర్. సో చాలా వరకు అరబ్ ట్రేడర్స్ చాలా మంది ఇక్కడికి రావడం అనేది జరిగింది, ఇక్కడ వ్యాపారాలు చేస్తే ఇక్కడ సెటిల్ అవ్వడం కూడా జరిగింది. Ibn Battuta, who travelled here a little less than 700 years ago, wrote a travelogue in which he describes the life of Muslims and says that they were a highly respected community. So Ibn Battuta, he is a Moroccan explorer, Moroccan scholar and Moroccan explorer, Arab explorer. Morocco is a country in northern Africa. చూడండి పక్కన మీకు కన్వీనియన్స్ కోసం మ్యాప్ కూడా అటాచ్ చేయడం అనేది జరిగింది. ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఇదిగోటి ఈ చివర నార్త్ వెస్ట్ సైడ్ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ మొరాకో. అర్థమైందా? సో మొరాకో నుంచి వచ్చినటువంటి ఒక ట్రావెలరే ఇబన్ బతుతా. ఈయన ఏం చెప్పడం అనేది జరిగింది, ఈజ్ ఎ ముస్లిం స్కాలర్ అండి, ఈజ్ అన్ అరబ్ స్కాలర్. అర్థమైందా? అరబ్ ఎక్స్ప్లోరర్ కూడా. ఈ రోట్ ఇట్ ట్రావెలాగ్, ఒక ట్రావెల్ అకౌంట్, ఒక ట్రావెల్ పుస్తకం అనేది రాయడం అనేది జరిగింది. వేర్ హీ డిస్క్రైబ్స్ ద లైఫ్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ సేస్ దట్ దే వర్ హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ. సో ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ అనేది చాలా ఉండేది, గౌరవం అనేది చాలా ఉండేది అని చెప్పి, చాలా మంది గౌరవించే వాళ్ళని చెప్పి చెప్పడం అనేది జరిగింది. The Portuguese discovered the sea route to India from Europe when Vasco da Gama landed with ship here. Vasco da Gama is a Portuguese travel explorer అండి. సో ఈయన 1497లో 1497లో లిస్బన్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ బయలుదేరి 1498లో ఇండియాలోని కేరళ ఏదైతే ఉంటుందో కేరళలో ఉన్నటువంటి దిస్ కాలికట్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి చేరుకోవడం అనేది జరిగింది. అప్పుడు కాలికట్ యొక్క రాజు అయినటువంటి జామరిన్ ఎవరైతే ఉన్నారో ఆయన దిస్ పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ అయినటువంటి వాస్కో డి గామాని వెల్కమ్ చేస్తారండి. అర్థమైందా? హూ డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా? వాస్కో డి గామా డిస్కవర్డ్ సీ రూట్ టు ఇండియా ఇన్ 1498, 1498లో. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ వేరియస్ హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ people in Kerala practice different religions such as Judaism, Islam, Christianity, Hinduism and Buddhism. This Jewish and Arab traders వచ్చేవాళ్ళని చెప్పాం కాబట్టి దిస్ జుడాయిజం అండ్ ఇస్లాం అనేది రావడం అనేది జరిగింది కేరళకి. అండ్ మన తాలూకా దిస్ వాస్కో డి గామా పోర్చుగీస్ వాళ్ళు రావడం అనేది జరిగింది కాబట్టి క్రిస్టియానిటీ అనేది ఉంది. అండ్ చుట్టుపక్కల ఇండియాలో ఉన్నటువంటి హిందూయిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అండ్ బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ కూడా కేరళ పైన విపరీతంగా ఉండడం అనేది జరిగింది. సో కేరళ ఈజ్ ఆల్సో కాల్డ్ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. సింపుల్ గా చెప్పొచ్చు, వెరీ డైవర్సిఫైడ్ కమ్యూనిటీస్ కేరళలో ఉండడం అనేది జరుగుతుంది. ద ఫిషింగ్ నెట్స్ యూజ్డ్ హియర్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ ద చైనీస్ ఫిషింగ్ నెట్స్. చైనా వాళ్ళు ఏవైతే ఫిషింగ్ నెట్స్ వాడతారో, చేపలు పట్టడానికి ఎలాంటి వాళ్ళు అయితే వాడతారో అలాగే ఇక్కడ వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఆర్ కాల్డ్ చీనావలా. దాన్ని ఏమంటాం వాళ్ళు మన కేరళలో చీనావలా అనే పేరుతో పిలుస్తారు. దాంతో పాటు వీళ్ళు ఫ్రై చేయడానికి వాడేటటువంటి యుటెన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి చీనా చత్తి అనేటటువంటి పేరు ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద వర్డ్ చీన్ కుడ్ హ్యావ్ కమ్ ఫ్రమ్ చైనా. సో వాటికి ఉన్నటువంటి వాటి పిలుపుల్లో చీన్ ఉంది కదా, అది చైనా నుంచి వచ్చి ఉంటుందేమో. మేబీ ది చైనీస్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కింగ్స్ అండ్ అఫీషియల్స్ కి సిల్క్ కానీ అదర్ అండ్ దాంతోపాటు టీ, కాఫీ ఏవైతే ఉంటాయో అవి అమ్మడానికి వచ్చినప్పుడు దీస్ పీపుల్ మైట్ హ్యావ్ స్ప్రెడ్ దేర్ కల్చర్ హియర్. వాళ్ళ కల్చర్ని ఇక్కడ స్ప్రెడ్ చేసి ఉంటారని చెప్పి చెప్తారు. ద ఫెర్టైల్ ల్యాండ్ అండ్ క్లైమేట్ ఆర్ సూటెడ్ టు గ్రోయింగ్ రైస్
అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ హియర్ ఈట్ రైస్, ఫిష్ అండ్ వెజిటబుల్స్. ఇక్కడ చాలా మంది రైస్ ఎక్కువగా తింటారు, ఫిష్ ఎక్కువగా తింటారు, వెజిటబుల్స్ ఎక్కువగా తినడం అనేది జరుగుతుంది. ఫెర్టైల్ ల్యాండ్ క్లైమేట్ అనేది రైస్ గ్రోత్ కి సూట్ అవుతుంది కాబట్టి. మనం ఇందాక లడాక్ లో ఏం తింటారని చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? మీట్ ఏదైతే ఉంటుందో, మీట్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, ఇవన్నీ తింటారని చెప్పుకున్నాం. చూసారా ఫుడ్ లో కూడా ఎంత డైవర్సిటీ అనేది ఉండడం అనేది జరిగిందో, అండ్ జాగ్రఫికల్ గా ఎంత డైవర్సిటీ ఉందో. జాగ్రఫికల్ డైవర్సిటీ ఇట్ అకౌంట్స్ టు కల్చరల్ డైవర్సిటీ అని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ కింద ఒక పిక్చర్ కూడా మీకు ఉంది. కేరళలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్, దట్ ఈస్ ఓనం ఫెస్టివల్. ఓనం ఫెస్టివల్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ కేరళ. ఇక్కడ ఓనం ఫెస్టివల్ లో భాగంగా బోట్ రేస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. అర్థమైందా? రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి, వైల్ కేరళ, మనం ఇక్కడ టూ ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం, కేరళ గురించి అండ్ దాంతో పాటు లడాక్ గురించి తెలుసుకున్నాం. దే ఆర్ క్వైట్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ జోగ్రఫికల్ ఫీచర్స్, ఇజంట్ ఇట్? జోగ్రఫికల్ ఫీచర్స్ చాలా చాలా డిఫరెంట్. కింద మనకి డౌన్ సౌత్ కేరళలో ఫెర్టైల్ ల్యాండ్ ఉంది, అక్కడ పైన బ్యారన్ ల్యాండ్, మౌంటైనియస్ డిజర్ట్ అనేది చూడడం అనేది జరిగింది. మనం రెయిన్ ఫాల్ అనేది ఉండదు కాబట్టి మనకి అసలు కొద్దిగా కూడా ఇది అనేది జరగదు. మనకి కల్టివేషన్ కి అసలు సపోర్టివ్ గా కూడా ఉండదు. ఎక్కడ? లడాక్ ఏదైతే ఉంటుందో లడాక్ రీజియన్ లో. ఈవెన్ ద హిస్టరీ ఆఫ్ బోత్ రిలీజియన్స్ హ్యాస్ సీన్ సిమిలర్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. హిస్టరీ కూడా సిమిలర్ గా ఉండడం అనేది జరిగింది. కేరళకి అరబ్, జూయిష్ ట్రేడర్స్ అనే వాళ్ళు వచ్చారు. వాస్కోడిగామా లాంటి పోర్చుగీస్ ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ రావడం అనేది జరిగింది. వాళ్ళ గురించి మనం మాట్లాడాం. వేరాజ్ మన తాలూకా లడాక్ ఏదైతే ఉంటుందో, లడాక్ లో కూడా మనకి ఏం జరగడం అనేది జరిగింది, టిబెట్ నుంచి కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. కాశ్మీర్ నుంచి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాష్మినా వూల్ ఏదైతే ఉంటుందో దానికోసం లడాక్కి వచ్చేవాళ్ళు. కల్చరల్ డిఫ్యూజన్ అనేది జరిగేది. ఒక కల్చర్ వేరే కల్చర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేది. బోత్ రీజియన్స్ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చైనీస్ అండ్ అరబ్ ట్రేడర్స్. సో both these influence, that is Ladakh and దాంతో పాటు this particular Kerala, they were influenced by Chinese travelers and దాంతో పాటు Arab traders. It was the geography of Kerala which allowed for the cultivation of spices. So since మన తాలూకా కేరళ ఏదైతే ఉంటుందో it was surrounded by sea at one side and దాంతో పాటు mountains, western ghats at the other side. సో అందుకే అక్కడ స్పైసెస్ అనేవి పెప్పర్ కానీ లేకపోతే క్లవ్స్ అండ్ కార్డమమ్స్ ఏవైతే ఉన్నాయో పండించేవాళ్ళు. And the special geographical location of Ladakh and its wool that drew traders to these regions. సో ఇక్కడ కేరళకి ట్రేడర్స్ ఎందుకు వచ్చేవాళ్ళు? ఈ స్పైసెస్ కోసం వస్తే మన తాలూకు లడాక్ ఎందుకు వచ్చేవాళ్ళు? ఆ స్పెషల్ వూల్ ఏదైతే ఉంటుందో పాష్మినా వూల్, ఆ వూల్ కోసం రావడం అనేది జరిగింది. ద హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆర్ ఆఫెన్ టైడ్ ఇన్ ద కల్చరల్ లైఫ్ ఆఫ్ ఏ రీజియన్. సో ఒక కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? మొదటిది హిస్టరీ, చరిత్ర ఏదైతే ఉంటుందో చరిత్ర, అండ్ దాంతోపాటు జాగ్రఫీ. ఈ రెండు డైరెక్ట్ ఇంపాక్ట్ అనేవి చూపిస్తాయి దేని మీద? ఒక ప్రాంతం యొక్క కల్చర్, సంస్కృతి మీద అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డైవర్స్ కల్చర్స్ ఈజ్ నాట్ మియర్లీ థింగ్ ఆఫ్ ద పాస్ట్. సో ఓన్లీ గతంలోనే ఇప్పుడు ఈ ట్రేడర్స్ అనే వాళ్ళు కాలు నడక నడిచేవాళ్ళు, రోడ్ల మీద హార్స్ బ్యాక్ మీద నడిచేవాళ్ళు అండ్ దాంతోపాటు క్యామెల్స్ మీద వెళ్ళేవాళ్ళు. సో హార్స్ బ్యాక్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ దీని మీద వెళ్ళేవాళ్ళు. ఓన్లీ పాస్ట్ లోనే కల్చరల్ డైవర్సిటీ ఉందా అంటే కాదు. అవర్ ప్రెజెంట్ లైఫ్స్ ఆర్ ఆల్ అబౌట్ మూవింగ్ వన్ ప్లేస్ టు ప్లేస్. సో మనకి పనుల కోసం కానీ వేరు వేరు ప్రాంతాలకు మనం తిరగడం అనేది జరుగుతుంది. మనకి గజిబిజి బతుకులు కదా, ఒక్క నిమిషం కూడా ఒక ఖాళీ ఉండదు. ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు ఇప్పుడు కూడా మనం తిరుగుతూ ఉండడం అనేది జరిగింది. అండ్ విత్ ఈచ్ మూవ్ అవర్ కల్చరల్ ట్రెడిషన్స్ అండ్ వే ఆఫ్ లైఫ్ స్లోలీ బికమ్ పార్ట్ ఆఫ్ ద న్యూ ప్లేస్ వీఆర్ ఇన్. చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్తారు. సో ఢిల్లీలో ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ ఉండేటటువంటి ఫుడ్ కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి వాతావరణానికి కానీ అక్కడ ఉండేటువంటి వింటర్ టెంపరేచర్ కానీ అలవాటు పడిపోతారు. అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ ఏదైతే ఉంటుందో జాగ్రఫీ అండ్ దాంతోపాటు ఢిల్లీ యొక్క కల్చరల్ హిస్టరీ కూడా వీళ్ళ తాలూకా నడవడిక ఫ్యూచర్ సెల్ఫ్ ని ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సిమిలర్లీ ఇన్ అవర్ ఓన్ నైబర్హుడ్స్ వీ లివ్ క్లోజ్ టు పీపుల్ ఫ్రమ్ సెవరల్ కమ్యూనిటీస్. మన చుట్టూ కూడా ఇస్లామిక్ పీపుల్ ఉంటారు అండ్ దాంతోపాటు క్రిస్టియన్ పీపుల్ ఉంటారు అండ్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ డైలీ లైఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడం వల్ల అండ్ దాంతోపాటు వాళ్ళు రోజువారీ పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోవడం వల్ల అండ్ వాళ్ళ గురించి కథలు ఏవైతే ఉంటాయో కథలు వినడం వల్ల వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం ద్వారా మనం వాళ్ళ కస్టమ్స్ ని వాళ్ళ ట్రెడిషన్స్ ని మనం అర్థం చేసుకోవచ్చు. హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే, ఫెస్టివల్స్ టైంలో ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వీటన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో అది మనకి చెప్పడం అనేది జరిగింది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వము అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీఆర్ డైవర్సిఫైడ్ ఇన్ నేచర్, మనం చాలా డిఫరెంట్ కానీ వీఆర్ వన్ యాజ్ ఇండియన్స్, మనందరం భారతీయులమే.
మన తెలుగోడు ఉండొచ్చు, తమిళోడు ఉండొచ్చు, హిందీ వాడు ఉండొచ్చు, గుజరాతీ వాడు ఉండొచ్చు, అస్సామీ వాడు ఉండొచ్చు, లేకపోతే మనకి కమ్మవాడు ఉండొచ్చు, కాపువాడు ఉండొచ్చు, లేకపోతే దళితుడు ఉండొచ్చు, లేకపోతే ఎనీ అదర్ కమ్యూనిటీ, లేకపోతే హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియానిటీ ఉండొచ్చు. సో ఈ కల్చర్స్ ఏవైనా మనందరం ఎవరం భారతీయులం. మనల్ని కలిపేటటువంటి ఆ తాలూకా దారం ఏంటి అంటే భారతీయత, ఇండియన్నెస్. అర్థమైందా? చూడండి, ఇండియాస్ డైవర్సిటీ హ్యాస్ ఆల్వేస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. సో చాలా మంది ఇంత డైవర్సిటీ ఉండడం అనేది వీక్నెస్ అనుకుంటారు, బట్ ఇండియాస్ డైవర్సిటీ ఈజ్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అదే భారతదేశం యొక్క బలం. భారతదేశం వైపు అందరూ తిరిగి చూస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే ఇండియాస్ డైవర్సిటీ. వెన్ ద బ్రిటిష్ రూల్డ్ ఇండియా, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఉమెన్ అండ్ మెన్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్ అండ్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ కేమ్ టుగెదర్ టు అపోజ్ దమ్. సో ఆడవాళ్ళు మగవాళ్ళు డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, హిందువులని కాదు, ముస్లింలని కాదు, క్రైస్తవులని కాదు, సిక్కులని కాదు, పార్సీలని కాదు, బౌద్ధులని కాదు, జైనులని కాదు, అందరూ కలిసి ఏకమై బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడడం అనేది జరిగింది. ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇన్ ఇట్. సో పీజెంట్స్, దాంతోపాటు వర్కర్ యూనియన్స్, డిఫరెంట్ క్లాసెస్ పీపుల్, డిఫరెంట్ క్యాస్ట్ సంబంధించినటువంటి పీపుల్, డిఫరెంట్ రిలీజియన్ సంబంధించిన పీపుల్, వేరు భాషలు మాట్లాడే వాళ్ళు అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేయడం అనేది జరిగింది, వాళ్ళని అపోజ్ చేయడం అనేది జరిగింది. ద వర్క్ టుగెదర్ టు డిసైడ్ జాయింట్ యాక్షన్స్. అందరూ కలిసి కూర్చొని కలిసికట్టుగా మనం ఏం పనులు చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ దే వెంట్ టు జైల్ టుగెదర్. అందరూ కలిసే నవ్వుతూ జైలుకు వెళ్ళారు. ఈ మాతృభూమి కోసం ఏమైనా చేయొచ్చు అంటూ అందరూ కలిసికట్టుగా వెళ్ళారు. అండ్ దే ఫౌండ్ డిఫరెంట్ వేస్ టు అపోజ్ ద బ్రిటిష్ వాళ్ళని అపోజ్ చేయడానికి, బ్రిటిష్ వాళ్ళకి నిరసన తెలపడానికి చాలా డిఫరెంట్ వేస్ ను కూడా అందరూ కలిసి ఆచరించడం అనేది జరిగింది. ఇంట్రెస్టింగ్లీ, ద బ్రిటిష్ థాట్ దే కుడ్ డివైడ్ ఇండియన్స్ బికాస్ దే వర్ సో డిఫరెంట్ అండ్ దెన్ కంటిన్యూ టు రూల్ దెమ్. సో బ్రిటిషర్స్ ఏమనుకున్నారు అంటే ఇండియా ఇస్ ఎ డైవర్సిఫైడ్ నేషన్, ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. సో మనం భారతీయుల్ని విడగొట్టడం ద్వారా, డివైడ్ చేయడం ద్వారా మనం వాళ్ళని ఈజీగా ఏలొచ్చు. వీ కెన్ కంటిన్యూ టు రూల్ దెమ్ ఫర్ పర్పెచ్యుటీ. మనం ఫర్ ఎవర్ వాళ్ళని రూల్ చేయొచ్చు అనుకొని ఒక పిచ్చిగా ఆలోచించడం అనేది జరిగేది. కానీ ఇండియా యొక్క డైవర్సిటీ, ఇండియా యొక్క బలం అని చెప్పి వాళ్ళకి అర్థం కాల. భారతీయులందరికీ కోపం వస్తే వాళ్ళందరూ కలిసి ఒక తాటి మీద నిలుచోగలరు అని చెప్పి వాళ్ళకి అర్థం కాల. అదే జరిగింది. బట్ ద పీపుల్ షోడ్ హౌ దే కుడ్ డిఫరెంట్ అండ్ ఎట్ బి యునైటెడ్ ఇన్ దేర్ బ్యాటిల్ అగైన్స్ట్ ద బ్రిటిష్. కానీ పీపుల్ ఏం చూపించారు, మేము ఎంత డిఫరెంట్ అయినా, మేము ఎంత వేరు మనస్తత్వాలు, వేరు కుల మతాలు, వేరు భాషలు, వేరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళమైనా బ్రిటిష్ తో ఫైట్ లో యుద్ధంలో మేమందరం కలిసి ఏకమవుతాం అని చెప్పి భారతీయులు చూపించడం అనేది జరిగింది. అర్థమైందా? సో జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత రాసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పోయం అండి. సో ఇట్ వాజ్ దిస్ పర్టికులర్ పోయం వాజ్ పబ్లిష్డ్ బై ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో దిస్ పర్టికులర్ సాంగ్, పైనటువంటి సాంగ్ ఏదైతే ఉంటుందో, లెట్ మీ ఒకసారి నేను ఒక సాంగ్ను కూడా ఒకసారి చదివేస్తాను చూడండి, మీకు ఈజీగా. డోంట్ ఫర్గెట్ ద డేస్ ఆఫ్ బ్లడ్ ఓ ఫ్రెండ్. రక్తంతో నిండినటువంటి ఈ రోజుల్ని మర్చిపోకు ఓ స్నేహితుడా. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ రిమెంబర్ టు షెడ్ ఎ టియర్ ఫర్ అస్. సో నువ్వు ఆనందంగా ఉండేటప్పుడు ఒక్కసారి మా గురించి ఆలోచించు, మా ప్రాణ త్యాగాన్ని గుర్తించి మా కోసం ఒక కన్నీరు చుక్కని రాల్చు. ద హంటర్ హ్యాస్ టార్న్ అవే ఎవ్రీ సింగిల్ ఫ్లవర్. సో దిస్ హంటర్ ఎవరైతే ఉంటారో, దిస్ పర్టికులర్ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ లో మా అందరి మీద కాల్పులు జరిగినటువంటి డయర్ అనేటటువంటి పోలీస్ ఆఫీసర్, ఆయన మొత్తం ప్రతి ఒక్క పువ్వుని తుంచేయడం అనేది జరిగింది. డూ ప్లాంట్ ఎ ఫ్లవర్ ఇన్ ద డిజర్ట్ గార్డెన్ డియర్ ఫ్రెండ్. సో ఒక అద్భుతమైనటువంటి, అందమైనటువంటి ఒక తోటని ఇక్కడ నియమించు. అండ్ హ్యావింగ్ ఫాలెన్ టు బుల్లెట్స్ వి స్లెప్ట్ ఇన్ జలియన్వాలా బాగ్. సో బుల్లెట్లు ఏవైతే ఉంటాయో, బుల్లెట్ల ధాటికి, తూటాల ధాటికి తట్టుకోలేక పడిపోయి మేము జలియన్వాలా బాగ్ లో శాశ్వతంగా నిద్రిస్తున్నాం, అంటే చనిపోయి పడున్నాం. డూ లైట్ ఎ ల్యాంప్ ఆన్ దిస్ లోన్లీ గ్రేవ్ ఓ ఫ్రెండ్. ఈ సమాధి లాంటి ప్రదేశం చోట మా కోసం ఒక చిన్న దీపాన్ని వెలిగించు. ద బ్లడ్ ఆఫ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఫ్లో టుగెదర్ టుడే. హిందువులది, ముస్లింది ఒకే రంగు, ఎరుపు రంగులో ఉండేటటువంటి, అరుణ వర్ణంలో ఉండేటటువంటి రక్తం అందరిది. ఇద్దరి రక్తాలు కలిసే ఒక్కటిగా పారుతూ ఉండడం అనేది జరుగుతుంది. నువ్వు హిందువు అయితే నీ హిందువు చనిపోయాడు, నీ ముస్లిం అయితే నీ ముస్లిము చనిపోయాడు, ఆలోచించు అని చెప్పడం అనేది జరిగింది. డు సోక్ యువర్ రోబ్ ఇన్ దిస్ రివర్ ఆఫ్ బ్లడ్ డియర్ ఫ్రెండ్. సో ఈ రక్తం ఏరులై పారుతుంది కదా, నీ తాలూకా పైజామా ఏదైతే ఉంటుందో దాన్ని తీసి ఈ బ్లడ్ లో తడుపు, ఈ రక్తంలో తడుపు. సమ్ రాట్ ఇన్ జైల్స్ వైల్ అదర్స్ లై ఇన్ దేర్ గ్రేవ్స్. కొంతమంది, చాలా మంది వరకు చనిపోయారు అండ్ చాలా మంది వరకు జైల్లో తమ జీవితాన్ని సాగిస్తున్నారు. డు షెడ్ ఎ ఫ్యూ టియర్స్ ఫర్ దెమ్ అ ఫ్రెండ్. ఈ బాధలు పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా త్యాగాన్ని గుర్తించి వాళ్ళ కోసం ఒక కన్నీరు చుక్క కార్చు అని చెప్పి
ఒక అద్భుతమైనటువంటి పోయం అండి. ది సాంగ్ వాజ్ సంగ్ ఆఫ్టర్ ద జలియన్ వాలా బాగ్ మ్యాస్కర్. సో భారతదేశ చరిత్రలోనే ఒక ఘోరాతి ఘోరమైనటువంటి మారణకాండ ఏంటి అంటే దిస్ జలియన్ వాలా బాగ్ మ్యాసకర్ అండి. హత్యాకాండ లేదా మారణకాండ అండం అనేది జరుగుతుంది. అమృత్సర్లో జరిగినటువంటి ఘటన చాలా ఘోరాతి ఘోరమైంది. సుమారు 3,000 మంది భారతీయులు చనిపోవడం అనేది జరిగింది. ఇన్ విచ్ బ్రిటిష్ జనరల్ ఓపెన్ ఫైర్ అనే లార్జ్ గ్రూప్ ఆఫ్ అన్ఆర్మ్డ్ పీస్ఫుల్ పీపుల్ కిల్లింగ్ మెనీ అండ్ వూండింగ్ ఈవెన్ మోర్. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి చాలా భారతీయుల మీద ఒక బ్రిటిష్ యూనో ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, జనరల్ ఎవరైతే ఉన్నారో, ఓ డయర్ ఆయన పేరు, ఆయన కాల్పులు జరపని ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. మెన్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళు మగవాళ్ళు, హిందువులు, సిక్కులు, ముస్లింలు, యూనో ధనికులు అండ్ పేదలు, వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడానికి ఒక దగ్గర గుమిగూడితే అందరినీ కాల్చి చంపేస్తాడు. ది సాంగ్ వాజ్ కంపోజ్డ్ అండ్ సంగ్ టు ద ఆనర్ ఆఫ్ మెమరీ ఆఫ్ దోస్ బ్రేవ్ పీపుల్. ఎవరైతే తమ ప్రాణాన్ని అర్పించడం అనేది జరిగిందో దేశం కోసం, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఈ సాంగ్ ని కంపోజ్ చేయడం అనేది జరిగింది అన్నమాట. వెరీ ఇంపార్టెంట్, వెరీ గుడ్ సాంగ్స్. నెక్స్ట్ చూడండి అమ్మ. Songs and symbols that emerged during the freedom struggle serve as a constant reminder of our country's rich tradition of respect for diversity. అండ్ సాంగ్స్ అండ్ ది సింబల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. సపోజ్ ఆర్ వెరీ ఓన్ నేషనల్ ఫ్లాగ్, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అర్థమైందా? సో దాంతోపాటు జాతీయ గీతాలు ఇవన్నీ రావడం అనేది జరిగిందమ్మా. మన కంట్రీ యొక్క రిచ్ ట్రెడిషన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీకి మనం ఎప్పుడు దో వీఆర్ నాట్ సేమ్, బట్ మనం ఒకరితో ఒకరికి ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం, ఎప్పుడు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగే ఉండేవాళ్ళం. దానికి అవి ఎగ్జాంపుల్స్ గా ఉంటాయి. Do you know the story of the Indian flag? It was used as a symbol of protest against the British by people everywhere. So ఫస్ట్ జెండాను ఎందుకు వాడేవాళ్ళు? బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసనగా, తెల్ల దొరలకి, తెల్ల రాజ్యానికి నిరసనగా ఒక సింబల్ కింద దీన్ని వాడడం అనేది జరిగింది. దేని నమ్మండి? మన తాలూకా జెండా ఏదైతే ఉందో జెండాని. అర్థమైందా? సో ఈ జెండా ద్వారా, సో మామూలుగా ఎలా అంటే హిందువులు కాషాయం జెండా, ముస్లింలు పచ్చ జెండా ఇలా పట్టుకోకుండా భారతీయులందరికీ ఒక జెండా ఉండాలి. ఇట్ గివ్స్ డైవర్సిటీ ఉన్నప్పటికీ, హిందువులు ముస్లింలు ఉన్నప్పటికీ మా అందరిది వీఆర్ వన్, వీఆర్ యూనిఫైడ్ అనేటటువంటి తెలియాలి. ద సెన్స్ ఆఫ్ నేషనలిజం అంటే బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. నువ్వు హిందువు అవో, నేషనలిజం అనేటటువంటి కాన్సెప్ట్ ని మైండ్ లో ఉంటే నువ్వు హిందువు కానీ, లేకపోతే నువ్వు కమ్మ, కాపు, లేకపోతే బ్రాహ్మణ, క్షత్రియుడు అని నీకు గుర్తురాదు, నువ్వు భారతీయుడు అని మాత్రమే నీకు గుర్తొస్తుంది. దట్ సెన్స్ ఆఫ్ నేషనలిజం ని ఇంజెక్ట్ చేయడానికి ప్రజల్లో దిస్ ఫ్లాగ్స్, ఈ సింబల్స్ ని, దాంతోపాటు దీస్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగేది. In his book, The Discovery of India, Jawaharlal Nehru says that Indian unity is not something imposed from the outside, but rather it was something deeper, and within its fold, the widest tolerance of belief and custom was practiced, and every variety acknowledged and even encouraged. సో జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి తన తాలూకా పుస్తకం ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, భారతదేశ దర్శనం అనేటటువంటి పుస్తకం అండి. తెలుగులో కూడా ఉంటుంది, ఎవరైనా కావాలంటే చదవండి, ఓకేనా, కొనుక్కొని. జవహర్లాల్ నెహ్రూ రాయడం అనేది జరిగింది. అండ్ దానిలో ఆయన ఏం చెప్పారు అంటే, ఇండియన్ యూనిటీ ఏదైతే ఉంటుందో, భారతదేశ ఐక్యత ఏదైతే ఉంటుందో, ఇది ఎవరో భారతీయుల మీద రుద్దక్కర్లా, భారతీయుల రక్తాల్లోనే ఐక్యత ఉండడం అనేది జరిగింది. ఇట్ వాస్ సంథింగ్ డీపర్ అండ్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్, మన నరనరాల్లో పేరుకుపోయింది. ద వైడెస్ట్ టాలరెన్స్ ఆఫ్ బిలీఫ్, టాలరెన్స్ అంటే పరమత సహనాన్ని పాటించేటటువంటి మెచ్యూరిటీ మాకుంది. అండ్ ఎవ్రీ కస్టమ్ వాజ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రతి ఒక్క కస్టమ్స్ ని, సంప్రదాయాలు ప్రతి ఒక్కరిని గౌరవించేటటువంటి ఇది మెచ్యూరిటీ మాకుంది. ఎవ్రీ వెరైటీ ఎక్నాలెజ్డ్ అండ్ ఈవెన్ ఎంకరేజ్డ్, ప్రతి ఒక్క డైవర్సిటీ, ప్రతి ఒక్క లాంగ్వేజ్ ని, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని గౌరవించేటటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం, సహృదయం, ద వండర్ఫుల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది భారతీయుల సొంతం అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ఈ భారతీయ గడ్డని, భారతీయ నేలని పొగుడుతూ తన బుక్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకంలో రాయడం అనేది జరిగింది. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా వాజ్ రిటన్ బై అనేటటువంటి క్వశ్చన్ మీకు రావచ్చు. ఇట్ వాజ్ రిటన్ బై ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ. అర్థమైందా? ఇట్ వాజ్ నెహ్రూ హూ కాయిన్డ్ ద ఫ్రేజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ టు డిస్క్రైబ్ ద కంట్రీ. ఈ పుస్తకంలో ఫస్ట్ టైం మన నెహ్రూ గారు యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరిగింది. ద వర్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై అని చెప్పి అడగొచ్చు. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. ఇండియాస్ నేషనల్ యాంథమ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఇస్ ఎనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనిటీ ఇన్ ఇండియా. సో భారతదేశ ఐక్యతని షోకేజ్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఫామ్ ఏంటి అంటే ఆర్ నేషనల్ anthem, that is జనగణమన. అర్థమైందా? సో రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్
చాప్టర్. అందరికి ఫస్ట్ చాప్టర్ డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక్కసారి రివిజన్ చేసేద్దామా టకటక. ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఏంటి నేర్చుకున్నాం మనం? డైవర్సిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం. వై డైవర్సిటీ ఈజ్ యూస్ఫుల్ అని చెప్పి మనం నేర్చుకున్నాం. వితౌట్ అండర్స్టాండింగ్ డైవర్సిటీ వీ కాంట్ అండర్స్టాండ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వం అంటే మనం అర్థం చేసుకోలేం. డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనం అర్థం చేసుకోలేం. అండ్ దాంతోపాటు మన ప్రియాంబుల్లో వాడినటువంటి రెండు పదాలు, ఫస్ట్ సెక్యులరిజం, సెక్యులర్ అనేటటువంటి పదాన్ని అర్థం చేసుకోలేం. అండ్ దాంతోపాటు ఫ్రెటర్నిటీ అనేటటువంటి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోలేం. దాంతోపాటు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పదాలని కూడా మనం అర్థం చేసుకోలేం. సో ఇవి అర్థం చేసుకోవాలంటే మనకి ఇండియా సొసైటీలో ఉండేటటువంటి డైవర్సిటీ అర్థం కావాలి. ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ మెనీ డైవర్సిటీస్ అని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మెనీ డైవర్సిటీస్ అని మనం మాట్లాడుకున్నాం. వి స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, we speak various we eat various types of food, we celebrate different festivals, and we practice different religions. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ డైవర్సిటీ అనేది మన భారతదేశంలోకి ఎలా వచ్చిందో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలా వచ్చింది? జూయిష్ అండ్ దాంతోపాటు అరబ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా మనకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు మనకి ఇంగ్లీష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మనకి డైవర్సిటీ అనేది భారతదేశంలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. పీపుల్ వర్ వెరీ డైవర్సిఫైడ్, వర్ కల్చరల్ డైవర్సిటీ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత మనం ఏం మాట్లాడుకున్నాం? టూ ఇంపార్టెంట్ రీజియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి లడాక్, అండ్ దాంతోపాటు మనం ఎక్కడ గురించి మాట్లాడుకున్నాం? కేరళ గురించి కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ టూ ఇంపార్టెంట్ రీజియన్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో దిస్ లడాక్ ఈజ్ ఎ డిజర్ట్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ ఏ వెరీ లిటిల్ అగ్రికల్చర్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎందుకో అక్కడ మనకి ఏం ఉండదు, రెయిన్ఫాల్ అనేది ఉండదు. అండ్ దాంతోపాటు మనకి ఎక్కువ కాలం స్నోతో కవర్ అయి ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. డ్రింకింగ్ వాటర్ కోసం ప్రజలు అనేవాళ్ళు మెల్టింగ్ రైస్ మీద డిపెండ్ అవుతారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ దే ఈట్ మీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తింటారు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అంతేనా? మనం వీటన్నింటి గురించి మనం మాట్లాడుకున్నాం, రైట్. అండ్ దాంతోపాటు అక్కడ ఫేమస్ అయినటువంటి ఊల్ ఏంటి అంటే పాష్మినా ఊల్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దీస్ కాశ్మీరీ ట్రేడర్స్ వచ్చి ఈ ఊల్ని తీసుకెళ్ళి సో కాశ్మీర్లో దాన్ని నేసి బట్టలు అనేవి తయారు చేసేవాళ్ళని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ టిబెట్, మనకి లడాక్ ఏదైతే ఉంటుందో లడాక్ని మనం లిటిల్ టిబెట్ అంటారని కూడా మనం మాట్లాడుకున్నాం. లిటిల్ టిబెట్ అంటారని కూడా మనం మాట్లాడుకున్నాం. బుద్ధిజం అనేది లడాక్ గుండా టిబెట్కి చేరిందని కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దాంతోపాటు మనం నేషనల్ ఎపిక్ ఆఫ్ టిబెట్ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దట్ ఈస్ కేసర్ సగా అనేటటువంటి ఒక ఎపిక్ బుక్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వెరాజ్ కేరళ గురించి మనం మాట్లాడితే ఇట్ ఈస్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ కార్నర్ ఆఫ్ ఇండియా. ఇండియా సౌత్ వెస్టర్న్ కార్నర్లో ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ సరౌండెడ్ బై సీ అండ్ దాంతోపాటు మౌంటైన్స్, దట్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇక్కడ పెప్పర్, క్లవ్స్ అండ్ దాంతోపాటు కార్డమం ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా దొరుకుతాయని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. వీటి కోసమే చాలా మంది అరబ్ ట్రేడర్స్ అండ్ దాంతోపాటు జూయిష్ ట్రేడర్స్ అండ్ దాంతోపాటు చైనీస్ పీపుల్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ మొరాకన్ ఎక్స్ప్లోరర్ ఎవరు? ఇబన్ బతూతా ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మనం ఏం మాట్లాడుకున్నాం? క్రిస్టియానిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి సెయింట్ థామస్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సెయింట్ థామస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దాంతోపాటు బోత్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఒక ప్లేస్ యొక్క డైవర్సిటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? డైరెక్ట్గా డైవర్సిటీ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీటి ద్వారానే ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దాంతోపాటు యూనిటీ డైవర్సిటీ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. డైవర్సిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇండియా స్ట్రెంగ్త్ ఏంటి? డైవర్సిటీ. బికాస్ ఆఫ్ డైవర్సిటీ ఇండియా ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ దాంతోపాటు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ నేషన్ ఫర్ ద వరల్డ్ అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇండియా ఈజ్ సెట్టింగ్ సమ్ స్టాండర్డ్స్, ఇండియా ఈజ్ లీడింగ్ బై అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనం జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి ఇంపార్టెంట్ బుక్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా వాజ్ రిటన్ బై జవహర్లాల్ నెహ్రూ.
సో దిస్ పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉంటుందో, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటటువంటి టర్మ్ ఏదైతే ఉంటుందో, ఈ టర్మ్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ చాప్టర్. డీటెయిల్డ్గా ఈ చాప్టర్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే మన ఎన్సీఆర్టీ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ ప్రతి చాప్టర్ని కవర్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. ఓకేనా? మళ్ళీ ఇంకో సెషన్లో కలుద్దాం. బాయ్ నా.